రాష్ట్రంలోని పేదవాని పిల్లలు చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అనేక సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో ఎమ్మెల్యే దామచర్ల పాల్గొని విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న ప్రత్యేక చొరవ కారణంగా ప్రైవేట్ స్కూల్స్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే సౌకర్యాలు ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడా కనిపించవన్నారు. మెగా డిఎస్సి ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే ఉద్బోధించారు. మీరు ఉద్యోగాలు పనులకు వెళ్తుంటారని అందులో కొంత సమయం పిల్లల కోసం వెచ్చించాలి అంటూ సూచించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ మనిషి తలరాతలు మార్చేది ఒక్క చదివేనని తెలిపారు. ఎలాంటి సౌకర్యాలు లేకున్నా బిఆర్ అంబేద్కర్ కష్టపడి చదివి రాజ్యాంగాన్ని రచించారంటూ తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని ఉద్బోధించారు. ఒంగోలులోని పీవీఆర్ హై స్కూల్కు 100 ఏళ్ల చరిత్ర ఉందని, అలాంటి స్కూల్లో చదివే మీరంతా ఉన్నత స్థాయికి ఎదగాలంటూ ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధిక, ఒంగోలు ఎంఈఓ కిషోర్ బాబు, జీసీడీ హేమలత, కార్పొరేటర్లు శాండిలియా, శైలజ, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, నాయకులు సింగరాజు రాంబాబు, పాలూరు వెంకటేశ్వర రెడ్డి, పల్లపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. వారి ప్రతిభను చూసి ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడారు. దామచర్లతో ఫోటో దిగేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు. బ్యాటరీ బాగా అయిందా? భగీరథకి ఏం తెలుసా? వెనక బాయ్ మీటింగ్ని ఈరోజు పెట్టుకోవడం, దానికి కార్యక్రమానికి సభాధ్యక్షులు ప్రిన్సిపాల్ గారు రాధిక గారు, అదేవిధంగా నగర పార్టీ మేయర్ గంగా సుజాత గారు, డివిజన్ కార్పొరేటర్ శైలజ గారు, ఎస్ఎంసి చైర్మన్ అరుణ్ గారు, 37 డివిజన్ కార్పొరేటర్ శాండిలియా గారు, అదేవిధంగా ఎంఈ గారు ఎస్ఐ గారు, ఎంఈ1 కిషోర్ బాబు గారు, ఎంఈ2 సరస్వతి గారు, జీసీ హేమలత గారు, పూర్వ విద్యార్థులు వేదం చెట్టు హరిబాబు గారు మరియు ఇతరులు, బండారు మదన్ గారు, సింగరాజు రాంబాబు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, పలపోతు వెంకటేశ్వర గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ చేసిన స్టూడెంట్స్, పేరెంట్స్కి, టీచర్స్కి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి కార్యక్రమం పెట్టారు. పోయిన సంవత్సరం 7/12/2024లో ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. ఇది ఈ సంవత్సరం 5వ తారీఖున ఈరోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకులు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ప్రతి పేద విద్యార్థి చదవాలి. అదేవిధంగా పేదలంతా కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ చూసి చాలామంది చదివించకుండా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థుల్ని, పేదవాళ్ళందరూ కూడా చదివేయడానికి ఇవన్నీ కూడా మార్పులు ఏవైతే మార్పులు చేశారో ఈరోజు అన్ని గవర్నమెంట్
గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా సెంటర్ పెట్టడం జరిగింది. ఇందాక చాలామంది మాట్లాడారు, పేరెంట్స్ ఒక ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ మాట్లాడారు. వాళ్ళు కూడా లాస్ట్ టైం వాళ్ళ పిల్లలను కూడా ఇక్కడ చేర్చాము, చాలా బాగుంది, బాగా చదువు చెప్తున్నారు, బాగా అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. చదువు ఒక్కటే ప్రతి ఒక్కరి యొక్క తలరాతను మార్చేది, చదువు ఒక్కటే. బాగా చదివితేనే గొప్పవాళ్ళు కావాలి. గొప్పవాళ్ళైన వాళ్ళందరి యొక్క చరిత్రలు మనం చూస్తే వాళ్ళు ఒక గొప్పవాళ్ళు అవడానికి ఉన్నటువంటి కృషి, దాని వెనుకుండే పట్టుదల, శ్రమ అనేది మనం అందరికీ అర్థమవుతుంది. ఎవరినో చూసి వాళ్ళు బాగా గొప్పవాళ్ళు అయ్యారని సంతోషపడటమో, కొంతమంది బాధపడటమో చేస్తారు. కానీ అంత గొప్ప ధనవంతుడు అవ్వాలన్నా, ఒక మంచి రాజకీయ నాయకుడు అవ్వాలన్నా, ఒక మంచి కలెక్టర్ అవ్వాలన్నా, మంచి డాక్టర్ అవ్వాలన్నా ఎంత కృషి, దాని వెనక వాళ్ళకి ఒక యాంబిషన్. చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని ఎవరన్నా కూర్చోబెట్టి ఒక గ్రూప్గా నీకేంద్ర ఇంట్రెస్ట్ అంటే ఒకళ్ళు డాక్టర్ అంటారు, ఒకళ్ళు యాక్టర్ అంటారు, ఒకళ్ళు ఇంజనీర్ అంటారు, ఒకళ్ళు కలెక్టర్ అంటారు. అంటే ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు ఒక బీజం అనేది ఏర్పడాలి. దానికోసమే కృషి చేయాలి. దానికోసం మనం ఏ త్యాగానికైనా సరే సిద్ధపడాలి. వెంకటి రోజుల్లో కరెంటు కూడా లేని రోజుల్లో మరి ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి, ఏ రాజకీయ నేపథ్యం లేకుండా, ఏ ఆర్థిక పరిస్థితులు కూడా బాగోకుండా ఉన్నప్పుడు కూడా మరి ఎంతో బాగా చదువుకొని ఈ రోజు రాజ్యాంగాన్ని కూడా రచించే బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎంతో మంది మనకి తెలియని వాళ్ళు ఉన్నారు. ఈ స్కూల్లో నాకు తెలిసి ఒంగోలులో చాలా మంది, ఎక్కువ మంది చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నారు అని తెలియజేయడానికి గర్వంగా చెప్తున్నాను. మీకు ఈ స్కూల్లో మంచి ప్రిన్సిపాల్ దొరికారు. ఈ ప్రిన్సిపాల్ గారు ప్రతి చిన్న విషయంలోనూ చాలా కేర్ తీసుకొని స్టూడెంట్స్ని తన సొంత పిల్లల్లాగా భోజన విషయంలో అయితేని, చదువు విషయంలో అయితేని, నైట్ ట్యూషన్ పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఇంకోటి, మన నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రిగా ఉండటం, ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి చాలా కృషి చేస్తున్నారు. నారా లోకేష్ గారు స్పెషల్ కేర్ తీసుకొని మీ అందరికి కూడా యూనిఫామ్స్, మంచి క్వాలిటీతో యూనిఫామ్స్, స్కూల్ షూస్, బెల్ట్ అన్నీ కూడా సమకూర్చి, పుస్తకాలన్నీ సమకూర్చి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడంలో ముందున్న వ్యక్తి. అయితే నన్ను మా ఫ్రెండ్స్ కానీ, తర్వాత మా పేరెంట్స్ కానీ, మా కొలీగ్స్ కానీ ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నావు, తీసుకెళ్ళి అందులో 10th సంవత్సరం ఏమనుకుంటున్నావు అని అందరూ నన్ను అడిగారు. నేను భయపడ్డాను ఫస్ట్, కానీ చాలా ఎంక్వైరీస్ చేసుకున్నాను. ఎలా చెప్తున్నారు, ఎలా చదువుతున్నారు అన్నీ కనుక్కొని నేను ఇక్కడ వేశాను. మా బాబుకి SA1లో 576 వచ్చాయి మొన్న. ఇక్కడ ప్రతి ఒక్కరు నేను అనుకున్నది ఒకటే చెప్పాను నన్ను అడిగిన వాళ్ళకి. ప్రైవేట్ స్కూల్స్ కంటే వాళ్ళు ఏ క్వాలిఫికేషన్స్తో తీసుకుంటారో నాకు తెలియదు. ఇక్కడైతే BSc రాసి హైలీ క్వాలిఫై అయిన టీచర్స్ ఉంటారని నమ్మి నా పిల్లల్ని ఇక్కడ వేశాను. అలాగే పిల్లలు బాగా చదువుతున్నారు. మా చిన్న బాబులో అయితే ఇంకా చాలా మార్పు వచ్చింది. మాకు మధ్యాహ్నం భోజనం అసలు ఉడకట్లేదు, ఏం బాగోట్లేదు. ఫస్ట్ మేము సరే ఒకరోజు అయితే బాగుంటుంది, తర్వాత రోజు మారింది అనుకుంటే అసలు ఉన్నది ఉన్నట్టు రావట్లేదు, మొత్తం ఉడకట్లేదు. మా కోసం మా టీచర్లు ఎంతో కష్టపడి ఎంతో వండించినా సరిగ్గా వండట్లేదు. మా కృషి, వాళ్ళ టీచర్ల కృషి వాళ్ళు చేస్తున్నారు, కానీ మాకు మాత్రం ఎటువంటి రిజల్ట్ రావట్లేదు. అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు కొంచెం ఆవిని మార్చి మాకు కొత్త కుక్కుని ఇస్తారని ఆశిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.